నుంచి కూడా రష్యా అధ్యక్షుడు తినే ఫుడ్ గానీ, తాగే వాటర్ గానీ, ఈక్వల్ స్నాక్స్, చివరికి ఆయన ఉండే హోటల్‌లో ఆయన వాడే టాయిలెట్‌ని గూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఇంత భద్రత మధ్యలో వచ్చినటువంటి పుతిన్ ఒక సాధారణమైనటువంటి ఒక టయోటా ఫార్చునర్ మన ఇండియాలో నార్మల్‌గా పొలిటీషియన్స్ అందరూ వాడే కారు. దాంట్లో ఎక్కటానికి కారణం అది బుల్లెట్ ప్రూఫ్ కూడా కాదనమాట. నార్మల్ ఒక సాదా వెహికల్. దీని వెనకాతలకెళ్ళినట్టయితే యాక్చువల్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ మనకి ఇచ్చిందేంటంటే, రిలోస్ అనే ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవటం. ఏంటి రిలోస్ అనే ఒప్పందం అంటే, రెసిప్రోకల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్. ఇది ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్‌గా కంట్రీ కూడా ప్రతి కంట్రీకి కూడా ఇండియన్ అది నేవల్ బేస్ గాని, ఆర్మీ బేసెస్ గాని ప్రతి కంట్రీకి ఉంటాయి. అదే నార్మల్ బయట కంట్రీస్‌లో కూడా బేసెస్ మనకి స్థావరాలుంటాయి. మనకు సంబంధించినటువంటి. సో